నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. టీడీపీకి గవర్నర్ పోస్టు కేటాయిస్తున్నారా? ఈ మేరకు కేంద్రం సిద్ధంగా ఉందా? చంద్రబాబు సైతం పేరు ఖరారు చేసి ఢిల్లీకి పంపించారా? ఇక ప్రకటనే తరువాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గతంలో 2 సార్లు నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. కానీ ఎన్నడూ ఏపీకి గవర్నర్ల విషయంలో ప్రాధాన్యతే దక్కలేదు. 2019లో ఎన్డీఏ అధికారంలోకి రావడంతో బీజేపీ సీనియర్ నేత హరిబాబుకు గవర్నర్ ఛాన్స్ దక్కింది. అయితే అది కూడా బీజేపీ కోటాలోనే. కానీ ఈసారి కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి కావడంతో ఆ పార్టీకి చెందిన నేతకు గవర్నర్ పోస్ట్ ఇస్తారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఆ పేరు ఖరారు చేస్తూ చంద్రబాబు సైతం సిఫారసు చేసినట్లుగా తెలుస్తోంది. మే మొదటి వారంలోనే ప్రకటన ఉంటుందని బలంగా ప్రచారం జరుగుతోంది. అయితే గవర్నర్ పోస్టుకు ప్రముఖంగా అశోక్ గజపతిరాజు పేరు వినిపిస్తోంది. టీడీపీతో పాటు చంద్రబాబుతో ఆయనకు సుదీర్ఘ సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన రాజకీయంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా వైదొలిగారు అశోక్ గజపతిరాజు. అందుకే ఆయనకు సమున్నత స్థానం కల్పించాలని చంద్రబాబు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ ఆ సమయం ఆసన్నమైంది. త్వరలో అశోక్ గజపతికి అత్యున్నత స్థానం దక్కబోతోందని ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు యనమల రామకృష్ణుడి పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే యనమలకు రాజ్యసభకు పంపించి అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పోస్ట్ ఇస్తారని తెలుస్తోంది. 2014లో మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. టీడీపీ కీలక భాగస్వామిగా ఉంది. ఆ సమయంలో కేంద్ర మంత్రివర్గంలో సైతం చేరింది. పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతిరాజుకు అవకాశం దక్కింది. ఆ సమయంలో ప్రధాని మోదీ సైతం అశోక్ విషయంలో ప్రత్యేకమైన అభిమానాన్ని చూపారు. నిజాయితీతో పాటు నిరాడంబరతను చూశారు. అందుకే టీడీపీ తరపున అశోక్ గజపతిరాజు పేరు సిఫారసు చేసిన వెంటనే ఆమోద ముద్ర వేసినట్లుగా తెలుస్తోంది. మే మొదటి వారంలోనే అశోక్ గజపతిరాజు గవర్నర్ గా నియామకానికి సంబంధించిన ప్రకటన రానున్నట్లుగా సమాచారం. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.